నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా 108 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బులెటిన్ లో హెడ్లైన్స్. రేపటి నుంచి 92 కేంద్రాల్లో టెట్ ఆన్లైన్లో పరీక్ష రాయనున్న 2.75 లక్షల మంది అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విధించిన ట్రాఫిక్ జరిమానాలు 535 కోట్ల రూపాయలు. సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్ మార్చి నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు. హీటెక్కుతున్న ఢిల్లీ పాలిటిక్స్. కేజ్రీవాల్ గోల్డ్ టాయిలెట్ అంటూ బీజేపీ నిరసన. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానుండగా పేపర్ 1కు 94,327 మంది, పేపర్ 2కి 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులను ఉదయం పరీక్షకు 7:30 గంటల నుంచి మధ్యాహ్నం పరీక్షకు 12:30 గంటల వరకు లోనికి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 12:30 గంటల నుంచి లోనికి అనుమతిస్తారని టెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తెలిపారు. ఏమైనా సమస్యలుంటే పై నంబర్లకు కాల్ చేయవచ్చని, సంప్రదించవచ్చని సూచించారు. మోటారు వాహనాల చట్టం ఎంవి యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 2024లో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విధించిన జరిమానాల మొత్తం 535 కోట్ల రూపాయలు. 1,57,65,552 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే కేసులు, జరిమానాలు స్వల్పంగా తగ్గాయి. హెల్మెట్ ధరించకపోవడం, అధిక వేగంతో ప్రయాణించడం, సిగ్నల్ జంపింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలు రహదారులతో పాటు కూడలలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డవుతున్నాయి. విశాఖ క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ గా పిలిచే దీన్ని 96.05 కోట్ల రూపాయలతో కేంద్ర పర్యాటక శాఖ, విశాఖ పోర్టు ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని నౌక ఆకారంలో 2,000 మందిని తీసుకెళ్లగల సామర్థ్యం గల క్రూజ్లు నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. 2025 మార్చి నుంచి ఇక్కడ పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కొత్త ఏడాది ఆరంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. ఢిల్లీ ప్రజలు ఆయా సమస్యలతో బాధపడుతుంటే కేజ్రీవాల్ మాత్రం బంగారు పూత పూసిన టాయిలెట్ తో ఎంజాయ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు బంగారు పూత పూసిన టాయిలెట్ తో నిరసన తెలిపారు. విలాసవంతమైన మరుగుదొడ్డి కోసం 1.44 కోట్ల రూపాయలు వెచ్చించారని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ వాసులు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే 1.44 కోట్ల రూపాయలతో బంగారు పూత పూసిన టాయిలెట్తో కేజ్రీవాల్ ఎంజాయ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ ఇంట్లో 12 మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.